హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుండి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ వీడియో చూడడమే కాకుండా నోట్స్లో రాసుకునే ప్రయత్నం చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బ్రిటిష్ సిటిజన్ అవార్డు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడికి చెందిన డాక్టర్ అనురాధ ఉప్పలూరికి ఈ అవార్డు లభించింది. ఆటిజం గురించి అవగాహన పెంపొందించడం, ఆ రంగంలో పనిచేసే సంస్థలకు నిధులు సేకరించడం వల్ల ఈ అవార్డు దక్కింది. అనురాధ 30,000 పౌండ్లు సేకరించి అనేక సంస్థలకు అందించారు. 2024లో బ్రిడ్జింగ్ బ్రెయిన్స్ CIC అనే సంస్థను స్థాపించారు. సమాజాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు బ్రిటిష్ సిటిజన్ అవార్డును 2012 నుంచి సంవత్సరానికి 2 సార్లు ప్రదానం చేస్తుంది. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 తెలంగాణలో 2 విభాగాల్లో అందజేశారు. వ్యక్తిగత విభాగం 1, సంస్థల విభాగం 1. అరికపూడి రఘు, సంగారెడ్డి డిస్టిక్, దివ్యాంగుల సంక్షేమం. జివాంజీ దీప్తి, వరంగల్, క్రీడల విభాగం. దుచ్చల్ల సత్యనారాయణ, నల్గొండ, పర్యావరణ పరిరక్షణ. ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, హైదరాబాద్, సాంస్కృతికం. PB కృష్ణ భారతి, హైదరాబాద్, సాంస్కృతికం. సంస్థల విభాగం నుండి LV ప్రసాద్, కంటి హాస్పిటల్, దివ్యాంగుల సంక్షేమం. ఆదిత్య మెహతా ఫౌండేషన్, క్రీడలు. ధృవాంశు ఆర్గనైజేషన్, పర్యావరణ పరిరక్షణ. సంస్కృతి ఫౌండేషన్, సాంస్కృతిక. ఈ పురస్కారాలను 2015 నుండి ఇస్తున్నారు. జనవరి 26న గవర్నర్ కార్యాలయం ప్రకటిస్తుంది. రూపాయలు 2 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేస్తారు. ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్లో. జనవరి 27, 2025 నుండి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అమల్లో ఉంది. ఉత్తరాఖండ్ వార్తల్లో ఉంది. వివాహం, విడాకులు, ఆస్తులు, వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా చేయడం దీని లక్ష్యం. ఆర్టికల్ వచ్చేసి 44. ఐర్లాండ్ ప్రధాని ఎన్నిక. మైకేల్ మార్టిన్ రెండవసారి ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2027 వరకు పదవిలో కొనసాగుతారు. పార్టీ ఫియానా ఫెయిల్. ఈయన గతంలో 2020-22 వరకు ప్రధానిగా. ప్రపంచంలోని 31 గుర్తింపు పొందిన చిత్తడి నేలలు గల నగరాలు. రామ్సర్ కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ క్రింద గుర్తింపు పొందిన చిత్తడి నేల నగరాల జాబితాలో గ్లోబల్ జాబితాలో మొదటి 2 భారతీయ నగరాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఇండోర్, రెండోది వచ్చేసి ఉదయ్పూర్. ఇండోర్లో నీటి పక్షులకు ప్రసిద్ధిగాంచిన సిర్పూర్ సరస్సు పక్షుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఉదయ్పూర్ పిచోలా, ఫతేసాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్, దూద్, తుల్తే అనే 5 ప్రధాన చిత్తడి నేలలు ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు 2025. IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ఈ అవార్డు లభించింది. అమెరికన్ వెటరాలజికల్ సొసైటీకి చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్ ఈయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 సంక్షేమ పథకాలు ప్రారంభించారు తెలంగాణ గవర్నమెంట్. జనవరి 26, 2025న తెలంగాణ ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలను ప్రారంభించింది. 1 రైతు భరోసా, సంవత్సరానికి 12,000. 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. 3 రేషన్ కార్డులు, కొత్త వారికి ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకాలు 32 జిల్లాలోని 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకాలకు ఆర్థిక శాఖ ₹579 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి 2,500 కిలోల బరువున్న నావిక్-2 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. NVS-02 ఉపగ్రహం యొక్క ఉపయోగాలు. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్, భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఉపయోగిస్తున్నారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ మరియు మొబైల్ పరికరాల లొకేషన్ ఇతర నావిక్-2 ఉపగ్రహం నావిగేషన్ ఉపగ్రహాల సిరీస్లో 9వది. ఇప్పటి వరకు ఇస్రో 6 జనరేషన్ల లాంచ్ వెహికల్ను అభివృద్ధి చేసింది. 100 ప్రయోగాల్లో 548 ఉపగ్రహాలను ప్రయోగించింది. దేశంలోనే తొలిసారిగా మహిళా బస్ డిపో ఢిల్లీలో ఏర్పాటు. ఇది పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో నడుపుతున్నారు. దీనికి సఖీ డిపో అని పేరు పెట్టడం జరిగింది. ట్రాన్స్జెండర్ల వైద్య చికిత్సలకు దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్లు. తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసింది. 2024 డిసెంబర్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 33 జిల్లా హాస్పిటల్స్ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వారంలో 2 రోజులు అంటే మంగళవారం, గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం
1 గంట వరకు సేవలు అందిస్తున్నారు. 38వ జాతీయ క్రీడలు 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. ఉత్తరాఖండ్లో 7 నగరాలు వేదికగా జరుగుతున్నాయి. 38 జట్ల నుంచి దాదాపు 10,000కు పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. మస్కట్, మౌలి క్రీడాంశాలు 32, సాంప్రదాయ ఆటలు కబడ్డీ, ఖోఖో, ప్రదర్శన క్రీడలు కలరిప్ప యట్టు, మల్లకం, యోగాసన, రాఫ్టింగ్. ఈ 4ంటికి పతకాలు ఇవ్వరు. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరిగాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీటిని నిర్వహిస్తారు. జాతీయ క్రీడలు 1924 లాహోర్లో ప్రారంభమయ్యాయి. శేషాచలం టైగర్ కారిడార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 4 రేంజ్ల పరిధిలోని 1.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని శేషాచలం టైగర్ కారిడార్లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 రేంజ్లు ఏంటంటే రావూర్, ఉదయగిరి, ఆత్మకూర్, వెంకటగిరి. తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తే ఏపీ వాళ్ళు స్కిప్ చేయండి. ఒకవేళ ఏపీ వాళ్ళ కరెంట్ అఫైర్స్ వస్తే తెలంగాణ వాళ్ళు స్కిప్ చేసి నోట్స్ రాసుకోండి. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏపీ రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్లో ఒక్కటైన సింగపూర్కు చెందిన ఐఎంబి యూనివర్సిటీ భారత పరిశ్రమల సమైక్యతో కలిసి దీన్ని ప్రారంభిస్తుంది. అరటి చెట్టు కాండంతో శానిటరీ ప్యాడ్స్ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉపయోగకర ఉత్పత్తుల తయారీ సాంకేతిక అభివృద్ధిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి వారు అరటి చెట్టు కాండం గుజ్జు నుండి తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి. ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీపై 2వ బిమ్స్టెక్ సమావేశం. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియేట్ భారత ప్రభుత్వం ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీ సహకారంపై 2వ బిమ్స్టెక్ నిపుణుల బృందం సమావేశాన్ని నిర్వహించింది. మొదటి సమావేశం 2022 ఢిల్లీలో జరిగింది. దీని ముఖ్య లక్ష్యం వచ్చేసి బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంపొందించడం. ఐటీసీ మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఉపయోగంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడం. బిమ్స్టెక్ స్థాపన 1997. బిమ్స్టెక్ సభ్య దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తుపట్టే నానో పదార్థం ఐఐటి గువాహటి వారు అభివృద్ధి చేశారు. సజీవ కణాలు పర్యావరణంలో హానికారక లోపాల ఉనికిని గుర్తించే విధానం. పెరోవోస్కైట్ నానోస్ఫటికాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొందించారు. గ్రహశకలాన్ని కనుగొన్న భారతీయ విద్యార్థి యూపీ నోయిడాకు చెందిన దక్ష్ మాలిక్ 14 సంవత్సరాల వయసు. నాసా భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ 2023లో దక్ష్ మాలిక్ తన స్నేహితులతో కలిసి గ్రహశకలాన్ని కనుగొన్నాడు. నాసా సంస్థ పేరు పెట్టడానికి అనుమతిని ఇచ్చింది. 2023 నుండి VB40గా దీన్ని పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం శాశ్వత పేరు డిస్ట్రాయిడ్ ఆఫ్ వరల్డ్ కౌంట్డౌన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. 3 భారతీయ అమెరికన్లకు కీలక పదవులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 భారతీయ అమెరికన్లకు కీలక పదవులను ప్రకటించారు. హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్, జాతీయ భద్రతా మండలి దక్షిణ మధ్య ఆసియా సీనియర్ డైరెక్టర్గా రిక్కీ గ్రిల్, అధ్యక్ష సిబ్బంది కార్యాలయానికి సౌరవ్ శర్మ నియమితులయ్యారు. అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెగ్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 యుఎస్ఏ, రష్యా, చైనా, భారత్ వరుసగా అత్యంత శక్తివంతమైన మిలిటరీగా ముందంజలో ఉన్నాయి. 2026 నుండి గ్లోబల్ ఫైర్ వెబ్సైట్ ద్వారా ఈ నివేదికను విడుదల చేస్తున్నారు. 145 దేశాల సైనిక బలాన్ని, మానవ శక్తి, సహజ వనరులు, ఆర్థిక వనరులు పరిగణన తీసుకొని ఈ నివేదికను విడుదల చేస్తున్నారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో చివరి దేశంగా భూటాన్ 145వ స్థానం, పాక్ వచ్చేసి 12వ స్థానం. అత్యంత ధనిక పార్టీగా భారతీయ జనతా పార్టీ. నగదు నిల్వల్లో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 2024 నాటికి 7,1180 కోట్లు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 857 కోట్లు. బీఆర్ఎస్ 1515 కోట్లు. టీడీపీ 265 కోట్లు. వైకాపా 67 కోట్లు. అన్నా డిఎంకే 262 కోట్లు. భారతీయ జనతా దళ్ పార్టీ 849 కోట్లు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ 628 కోట్లు. తృణమూల్ కాంగ్రెస్ 406 కోట్లు. ద్రవిడ మున్నేట కజగం 515. సెర్బియా ప్రధాని మిలోస్ ఉచేవిచ్ పదవికి రాజీనామా చేశారు. దీనికి కారణం రాజకీయ సంక్షోభం ఏర్పడటం.
బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం. దేశంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని 1,00,000 కోట్లతో చైనా సరిహద్దులకు దిగువన అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై భారత్ నిర్మించనుంది. ప్రాజెక్టులో భాగంగా 325 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లను నిర్మించనుంది. క్రిస్టల్ అవార్డులు 2025 స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో క్రిస్టల్ అవార్డులను ప్రదానం చేశారు. డేవిడ్ బెక్హమ్ పిల్లల విద్య, రక్షణ మరియు శ్రేయస్సు కోసం ఈయన యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. డయాన్ వాన్ ఫర్స్టెన్బర్గ్ మహిళల సాధికారత కోసం కృషి. రికెన్ యమయోటో స్థిరమైన నిర్మాణం మరియు కమ్యూనిటీ పునరుత్పత్తిలో వినూత్న విధానానికి కృషి చేసినందుకు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, పర్యావరణ మరియు సృజనాత్మకత కృషి చేసిన వారికి వరల్డ్ ఆర్ట్స్ ఫోరం చైర్మన్ హిల్డే స్క్వాబ్ ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. జూట్ కనీస మద్దతు ధర క్వింటాల్కు ₹315 పెంపు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22, 2025 కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ముడి జనపనార కనీస మద్దతు ధరను 2025-26 మార్కెటింగ్ సీజన్కు ₹315గా పెంచారు. 2025-26 సీజన్కు ముడి జూట్ క్వింటాల్ ధరను ₹5,650గా ఖరారు చేశారు. ఇది సాగు వ్యయం కంటే 66.8% అదనం. WEF జాబితాలో కాకినాడ ఇండస్ట్రియల్ క్లస్టర్. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించిన పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో భారతదేశానికి చెందిన 5 క్లస్టర్లకు చోటు దక్కింది. 1 ముంద్రా క్లస్టర్ గుజరాత్, ముంబై గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్ మహారాష్ట్ర, తిరువనంతపురంలోని కేరళ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కేరళ, కాకినాడ పారిశ్రామిక క్లస్టర్ ఆంధ్రప్రదేశ్, గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఒడిశా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపన 1971 జాన్ 24. కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవా. WEF జాబితాలో భారతదేశానికి చెందిన 5 క్లస్టర్లతో పాటు 16 దేశాలకు చెందిన మొత్తం 33 క్లస్టర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. BSF ADGగా మహేష్ కుమార్ అగర్వాల్, సరిహద్దు భద్రతా దళం BSF అదనపు డైరెక్టర్ జనరల్గా మహేష్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తమిళనాడులోని సాయుధ పోలీస్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు. RBI 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 3 ఏళ్ల కాలం పదవిలో కొనసాగుతారు. 25వ గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్. 2018లో తొలిసారిగా RBI గవర్నర్గా బాధ్యతలు 3 సంవత్సరాల పాటు. 2021లో కేంద్ర ప్రభుత్వం అయిన పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించింది. పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్. పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అక్కడి పోలీస్ సర్వీసెస్కు రాజేంద్ర మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్లోని ఫైసలాబాద్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రాజేందర్ నియమితులయ్యారు. బ్రహ్మోస్ నూతన డీజీపీగా జయతీర్థ్ ఆర్ జోషి, బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ డీజీగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ జయతీర్థ్ నియమితులయ్యారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పాటు చేశాయి. దీని కార్యాలయం హైదరాబాద్లోనూ ఉంది. అతుల్ దినకర్ రాణే పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్. అంతర్జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో జనవరి 13 నుండి 19 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గ్రామీణ క్రీడా ఖోఖో తొలి ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత జట్లు మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా నిలిచాయి. తొలుత జరిగిన మహిళల ఫైనల్లో భారత జట్టు 78-40 పాయింట్ల తేడాతో నేపాల్ను ఓడించింది. పురుషుల ఫైనల్లో భారత జట్టు 54-36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపైన విజయం సాధించింది. పురుషుల ఖోఖో జట్టు కెప్టెన్ ప్రతీక్ వైకర్, మహిళల కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. పురుషుల వరల్డ్ కప్లో 20 దేశాలు పాల్గొన్నవి. మ్యాచ్లు వచ్చేసి 47. మహిళల కప్పులో 19 దేశాలు పాల్గొన్నవి. మ్యాచ్లు 47. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం జరిగింది. IOA ప్రజెంట్ ప్రెసిడెంట్ PT ఉషా.
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తి. దేశంలో ఆడపిల్లల లింగ నిష్పత్తి సాధికారతను సాధించడమే లక్ష్యంగా ₹100 కోట్ల నిధులతో 2015 జనవరి 22న ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బేటీ బచావో బేటీ పడావో యొక్క 2016 జనాభా ప్రకారం దేశంలో బాలబాలికల నిష్పత్తి 1919 గర్ల్స్ ఉంటే 1000 మంది బాయ్స్. జనవరి 2024 జాతీయ బాలికల దినోత్సవం. కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక కాంగో స్థాపన వచ్చేసి 2007. బేటీ బచావో బేటీ పడావో పథకంతో పాటు 2015 జనవరి 22న ఆడపిల్లల యొక్క విద్యా వివాహ రంగ అభివృద్ధికై సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అప్పటి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ప్రవేశపెట్టారు. వయస్సు పరిమితి 10 సంవత్సరాలు. సంవత్సరం ప్రీమియం పరిధి ₹250 నుంచి ₹1,50,000. అత్యధిక వడ్డీ రేటు 9.2%. పథకం వ్యవధి 21 సంవత్సరం. ప్రీమియం చెల్లించేది మాత్రం 15 సంవత్సరాలు. అమెరికా పర్యాటకులలో భారత్ స్థానం. అమెరికా విదేశీ పర్యాటక మార్కెట్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని బ్రాండ్ యుఎస్ఏ CEO ఫ్రెడ్ డిక్సన్ తెలిపారు. 2024 సంవత్సరంలో అమెరికాలో పర్యటించిన భారతీయులు 22 లక్షల మంది. ఈ వృద్ధి రేటు 2023తో పోల్చితే 24% అధికంగా నమోదైంది. ప్రస్తుతం భారత్లోని 50 లక్షల మందికి అమెరికా పర్యాటక వీసాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో అమెరికాను సందర్శించిన దేశాల మొదటి స్థానం UK, 2వ స్థానం ఇండియా, 3వ స్థానం జర్మనీ. ఫ్లెమింగో ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తడమండలం నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను జనవరి 18 నుండి 20 వరకు ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. భారత్లో కనిపించే 2 ఫ్లెమింగోలు గ్రేటర్ ఫ్లెమింగో, లెస్సర్ ఫ్లెమింగో. 20 రోజుల్లో 1000 సార్లు విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం. ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఒక్క జనవరి నెలలోనే 1000 సార్లకు పైగా విస్ఫోటనం చెందింది. ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రావిన్సులోని హల్మహేరా ద్వీపానికి వాయువ్య తీరంలో ఉంది. ఇదొక క్రియాశీలక అగ్నిపర్వతం. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024. అంతర్జాతీయ చెస్ సమైక్య 18వ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుగేష్ కైవసం చేసుకున్నాడు. క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరెన్తో 2024 డిసెంబర్ 12న సింగపూర్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ టోర్నీ ఆఖరి 14వ రౌండ్లో తమిళనాడు చెందిన గుగేష్ 7.5, 6.5 పాయింట్ల తేడాతో విజయం విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 11.45 కోట్ల నగదు గుగేష్. రన్నర్ అప్ లీరెన్కు 9.75 కోట్లు. ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజు 21.17 కోట్లు. క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచిన పిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ 22 సంవత్సరాల 6 నెలల పేరిట రికార్డును అధిగమించి దొమ్మరాజు గుగేష్ 18 సంవత్సరాల 8 నెలల 11 రోజులు ఆయన స్థానాన్ని ఈయన భర్తీ చేశారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన 2వ భారతీయుడిగా గుగేష్ నిలిచాడు. సుభాష్ చంద్రబోస్ ఆప్త ప్రబంధన్ పురస్కార్ 2025. దీనిని విపత్తు నిర్వహణ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు. వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డును 2019 నుండి ఇవ్వడం ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23 పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాము. సంస్థలకు అయితే 51 లక్షలు మరియు సర్టిఫికెట్ అందజేసి, వ్యక్తులకు అయితే 5 లక్షలు అందజేస్తారు. ఈ పురస్కార గ్రహీత వచ్చేసి ఇంకోయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్. స్థాపన వచ్చేసి 1999. దీని ముఖ్య విధి సముద్రంలో సంభవించిన సునామీ, తుఫాన్లను ముందుగానే గుర్తించడం, సమాచారాన్ని అటు తీర ప్రాంత ప్రజలకు, ప్రభుత్వాలకు సెకండ్ల వ్యవధిలోనే ఖచ్చితమైన సమాచారం అందించడం.